మహాభారతం ఆది పర్వం ద్వితీయ శ్వాసం. ఆ కథకుడు శౌనకాది మహామునులను చూసి ఇలా చెప్పసాగాడు. కృతాయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు, పినత, కద్రువ. వీరు పుత్ర సంతానము కోరి కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూచి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి అని అడిగింది. పినత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసి పినత, కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, పినతకు 2 అండములు కలిగాయి. వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పలిగి అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వచ్చాయి. కాని పినతకు కలిగిన అండములు ఎంతకు పగలలేదు. పినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని 2 అండములలో ఒక అండమును బలవంతంగా చిదిమింది. అందులో నుండి అపరాధకాయ విహీనుడు అనగా నడుము కింద దేహం లేనివాడు, అంటే నడుము నుండి పైన మాత్రమే దేహం కలవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి పినతను చూచి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదివావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శపించినాడు. అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు. తరువాత సూర్య భగవానుడికి రథానికి సారథిగా వెళ్ళాడు. జరిగిన దానికి బాధపడుతూ పినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మదించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించసాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చించారు. బాగా ఎత్తుగా పొడువుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకుని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకిలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు.
కాని అది లోపలకు కుంగిపోతూ ఉంది. అందుకు శ్రీ మహావిష్ణువును వేడుకోగా అతడు కూర్మ రూపం దాల్చి మందరం పర్వతం కింద ఉన్నాడు. అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకుని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొట్టమొదట సముద్రంలో నుంచి హాలాహలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభమని పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనగా తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ లైన్ గా కూర్చున్నారు. రాహు అనే రాక్షసుడు దేవతలు రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈ విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహు తల తెగ నరికాడు. కాని అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరైపోయి పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు సూర్యచంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అని అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశాడు. వాళ్ళ దాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు, ఓడిపోయారు, సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలు అయిన పినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూసింది. పినతను చూచి, పినత చూశావా, ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కాని ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమే అని పరిహాసంగా అన్నది. పినత కూడా చూసింది. ఆ గుర్రం తోక తెల్లగా పార నురగలాగా ఉంటే, ఇదేమిటక్క, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నీవు నల్లగా ఉంది అంటావేమిటి అని అంది. దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగానే ఉంది అంది పినత.
ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. పినత దానికి ఒప్పుకుంది. పద అక్క పెళ్లి చూద్దాము అంది పినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాము అంది. సరే అని ఆ ఇద్దరు ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. తనకు పినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అని అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మా, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కాదా? ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావు అమ్మా అని అన్నారు. దానికి కద్రువకు కోపం వచ్చి, మీ తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపం ఇచ్చింది. ఇదంతా చూసి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా అమ్మా, నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషపడింది. వెంటనే కర్కోటకుడు వెళ్లి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. మరునాడు ఉదయమే పినత కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుంచి ఆ గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనపడింది. పినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి పినత కద్రువకు దాసి అయింది. కొంతకాలం గడిచింది. పినత జాగ్రత్తగా కాపాడుతున్న అండం పగిలింది. అందులో నుండి అత్యంత బల సంపన్నుడు, అమిత వేగం కలవాడు అయిన గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి పినతకు నమస్కరించాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బలి సంపన్నుడైన గరుడును చూచి కద్రువకు అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి పినత నాకు దాసి కనుక నువ్వు దాసిపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చేయాలి. ప్రతిరోజు పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూచిన కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించింది. వర్షం కురిపించి ఆ వానజల్లులో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడు. తల్లి అయిన పినతను చూసి, అమ్మా, ఏమిటమ్మా, నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు? కారణమేమిటమ్మా అని అడిగాడు. పినత తనకు కద్రువకు జరిగినదంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటికా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్లి, మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్యము విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడును చూచి, దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే నువ్వు నీ తల్లి దాస్య విముక్తులవుతారు అని
చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి పినత వద్దకు వెళ్ళాడు. అమ్మ, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను అని చెప్పాడు. తరువాయి భాగం మరుసటి రోజు చెప్పుకుందాం. జై హింద్.